వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కూటమి పెద్దలు ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు డిమాండ్ చేశారు. కాకినాడ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. తల్లికి వందనంలో నిబంధనల వల్ల చాలామంది అనర్హులుగా మిగిలిపోయారన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని లోకేష్ గతంలో పిలిపించారని, నేడు గుట్టుచప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన కాకినాడకి ఏం చేసింది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాకినాడ నగరంలో ప్రధానంగా ఉపాధి కల్పించేది పోర్టు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల పోర్టులో ఎగుమతి దిగుమతులకు అంతరాయం ఏర్పడి వేలాది మంది కార్మికులకి ఉపాధి దెబ్బతింటున్నది. కాకినాడ నగరంలో చదువుకున్న యువకులకి ఏ రకమైన ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది కాలంలో ఎంతమందికి ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం కాకినాడ నగరంలో యువజనులకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఇంటి సమస్యతో అనేక మంది కాకినాడ నగరంలో బాధలు పడుతున్నారు. కొమరగిరిలో ఇల్లు పూర్తి కాలేదు, అక్కడ స్థలాలు ఏమవుతున్నాయో అర్థం కాదు. టెడ్కో ఇల్లు నిర్మాణం పూర్తి కాలేదు, దానికి ఈ సంవత్సర కాలంలో ఏ రకమైన నిధులు కేటాయింపు జరగలేదు. కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున మంచినీటి సమస్యతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రభుత్వం ఏదైనప్పటికీ గత ప్రభుత్వం వారు జగన్నాథపురంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆనాటి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఏడాది కాలంలో కాకినాడలో జగన్నాథపురం వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ₹1 అయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళికలు పూర్తిగా అమలు కాలేదు. నగరంలో పెద్ద ఎత్తున చెత్త పెరిగిపోతుంది, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాలేదు. శానిటేషన్ కార్మికులు రిటైర్ అయిపోతున్నారు, పని కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ జరగడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పూడికల తీతలు సక్రమంగా జరగక కొద్దిపాటి వర్షానికే నగరంలో అనేక ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు 18, 19 తేదీల్లో విజయవాడలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయింది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల అమల్లో తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందనేది సిపిఎం భావిస్తుంది. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి పథకాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ కూడా అందులో చాలా రకాలైనటువంటి అడ్డంకులు పెట్టి చాలామందికి అమ్మఒడి పడకుండానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మెజారిటీ జనానికి పడినప్పటికీ కూడా పట్టణ ప్రాంతాల్లో 300 ఎలక్ట్రికల్ బిల్ అనేది చాలా తీవ్ర అభ్యంతరంగా వచ్చింది. అలాగే ఆదాయ వనరు కూడా అభ్యంతరంగా వచ్చింది. ఇదే సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు కూడా అమలు జరగనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరికీ కనీస వేతనం 10,000 దాటిన వాళ్ళు ఎవరికి కూడా ఇది వర్తించదని చెప్పారు. ఇది కూడా చాలా తీవ్ర అన్యాయమైనటువంటి పరిస్థితి. ఒక పక్క విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేసి, ప్రైవేటీకరణ చేసి వ్యాపారానికి అమ్మేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ మాత్రం కనీస వేతనాలు పొందినటువంటి ఉద్యోగుల్ని కూడా మినహాయించకుండా వాళ్ళను కూడా దీని నుంచి తొలగించడం అనేది అన్యాయం. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కేవలం మాటల మనిషి మాత్రమే అని, ఆయన హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో శాంతి భద్రతలు, అవినీతి వంటి పలు అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో 20 జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. 3 అడుగుల గొయ్యి తీస్తేనే నీళ్లు వచ్చే ప్రాంతంలో 50 అంతస్తుల సచివాలయం కడతారని ప్రశ్నించారు. అమరావతి దేవతల రాజధాని అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు దారి తప్పాడు, గురి తప్పింది ఆయనకి. ముఖ్యమంత్రి నాయన ఏమి చేయాలో ఆయనకే తెలియటం లేదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు? ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు? ప్రతిరోజు ట్రైన్లో 100ల సంఖ్యలో వెళ్తున్నారు. నీ సొంత నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు. నువ్వేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన నాకు మంచి మిత్రుడు, తెలుసు ఆయన నాకు 50 సంవత్సరాలుగా.
మరి ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడు 50 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశాడు కుటుంబానికి? ఆయన ఏమి చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఎస్సీలను వర్గీకరణ చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుక ఏం అవసరం వచ్చిందా వర్గీకరణ చేయాల్సిన అవసరం? సామాజిక న్యాయం అంటాడు. ఏందా నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు. ఏమి సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా? మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసులు కొట్టి 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 చంపలేదే కానీ కొట్టావు కదా, దారుణంగా కొట్టారు కదా. యోగాకి ఏందయ్యా ఇంత పెద్ద పబ్లిసిటీ? నువ్వు పేదరికాన్ని తగ్గించవయ్యా, నిరుద్యోగాన్ని తగ్గించవయ్యా, అవినీతిని తగ్గించవయ్యా. ఇదేంటి యోగా? యోగా నీకు యోగాకి సంబంధం? యోగా కాదయ్యా నువ్వు చేయాల్సింది. నువ్వు లైన్ తప్పిందయ్యా మాట. ఆయన దారి తప్పేశాడు. ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు అనుకుంటున్నాడే కానీ ఆయన ఫెయిల్ అయ్యాడు, విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏమిట్లో అనుమానమే లేదు. ఇస్తానన్న సూపర్ 6 ఎక్కడ? అందరూ ఆర్టీసీ బస్సులు చూస్తున్నారు, ఆడవాళ్ళు. రైతు బంధు ఎక్కడ? నువ్వు ఎన్ని చెప్పావు, ఏం చేసావు? ఏమి నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒట్టి మాటల ముఖ్యమంత్రి అయ్యాడే కానీ చేతల ముఖ్యమంత్రి కాలేదు. నువ్వు ఇల్లు కట్టుకుంటున్నాడు ప్రతి దగ్గర. మరి అమరావతిలోకి ఇల్లు కట్టాడు, హైదరాబాద్లోకి ఇల్లు కట్టాడు, కుప్పంలో కూడా ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టుకుంటున్నాడే కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించటం లేదు. పేదవాళ్ళకి నేనేడో తిరుపతిలో ఒక 5-10 మందికి ఇల్లు తీస్తే ఆ ఇందిరమ్మ పేరు మీద దానికి ఆయన పసుపు రంగు వేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇళ్ళకి ఆయన పసుపు రంగు వేసుకుని జిల్లా కలెక్టర్ని అడిగితే దిక్కేలేదు, జవాబే చెప్పడం. అధికారుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. అధికారులు ఒంటేలు ఉయ్యాలన్నా కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ అడగాలి. ఒంటేలు ఉయ్యాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఎదురు చూస్తున్నారు అమరావతి వైపు. అధికారంలో ఒకప్పుడు ఎస్ఆర్ శంకరన్ అని, రామకృష్ణయ్యని, డి రామకృష్ణయ్యని మంచి మంచి అధికారులు ఆఫీసర్లు ఉండేవాళ్ళు ఒకప్పుడు జిల్లా కలెక్టర్లుగా. ఇప్పుడు ఏంటో ఎక్కడున్నారో. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో సహస్రనామార్చన నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామివారిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్టింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళశాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్. రేపు కాకినాడ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా సందడి. పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.